ఒక విశ్వాసికి ఒక పరీక్ష కాలము. ఒక విశ్వాసి స్థిరముగా ఉండే సమయంలో సాతానుడు ఆ విశ్వాసాలను పడవేయటానికి ఎన్ని రకాల ప్రయత్నాల్లో వాడు. నీ జీవితంలో చివరి వరకు నువ్వు నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎన్నో మాటలు చెప్తారు, ఏదో విధంగా చెడపాలని చూస్తారు, ఏదో విధంగా పడేయాలని చూస్తారు. ఇప్పుడు చూస్తుంటే ప్రతి సంఘాలను కూల్చడానికి ఎన్ని రకాలుగా మరి సేవకుల మీద అనేక రకాల కలగ చేస్తూ ఉన్నారు. ఇది శోధన కాలము, దేవుడు రాబో కాలము, ఈ కృపా కాలము. ఈ శోధన కాలంలో నీవు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. నీవు క్రీస్తుని వెంబడించాలి. నీకు దేవుడు ఇచ్చి ఉంటున్న కృపలో నువ్వు ముందుకు సాగాలి. నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, నీకు ఇచ్చిన విశ్వాసం, నువ్వు ఉంటున్న విశ్వాసంలో దేవుణ్ణి పట్టుకొని ఉండాలి. ప్రియులారా, నీవు యేసు వైపే చూడాలి. ఎవరో ఏదో చేశారు, పక్కా ఏదో చేసింది, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఆ విధంగా ఉన్నారని మనము వారిని ఆదర్శంగా తీసుకోకూడదు. మనము యేసు వైపు చూడాలి. యేసుని మనం వెంబడించాలి. యేసు వలె మాదిరిగా మనం నిలిచి ఉండాలి. ఒకరిని బట్టి ఒకరు అలా ఉన్నారు అనే ఆలోచనలో తలంపును కూడా మనలోకి తెచ్చుకోకూడదు. ఎంత భయంకరమైన దినాలు! నిజంగా సాతానుడు విశ్వాసులందరినీ పడవేయటానికి మనలోనే జనాన్ని లేపుతూ విశ్వాసంను కోల్పోనట్లుగా ఎన్నో రకాలుగా మరి సేవకుల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విమర్శలు? ప్రతి ఒక్కరమైన సన్నిధికి చేరవలసిన వారం. మనము సరి చేసుకొని యేసు వైపు చూస్తే సరిపోతుంది కదా. దేవుని రాకడ వచ్చు వరకు, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే వరకు కూడా మనం పరిశుద్ధులు అని ఎప్పుడు అనుకోకూడదు. ప్రతి విషయంలో మనము సరి చేసుకుంటూ ఉండాలి. మనము పరిశుద్ధపరచుకుంటూ ఆయన రాజ్యానికి వెళ్ళే వరకు కూడా మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. నీవు మనుషుల వైపు చూడవద్దు, నువ్వు నమ్మిన దేవుని వైపు చూడు. అటుగా ఇటుగా చూసినప్పుడు నీ హృదయము త్రొట్టిల్లి దేవునిలో నీవు స్థిరంగా నిలిచి ఉండలేకపోతూ ఉన్నావు. యేసు వైపు చూడాలి, యేసును ధరించుకోవాలి, యేసు వలె మాదిరిగా మనం నడుచుకోవాలి. అప్పుడే నీ జీవితంలో ప్రతిదీ పొందుకుంటావు. ఆ పరలోకానికి నువ్వు చేర్చబడతావు. మనుషుల వైపు చూచువాడు పరలోకము చేరడు. నీకిచ్చిన కిరీటాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. ఎన్నో ఎదురవుతాయి నీకు, నీ మీదనే నిందలు పడతాయి, నీ చుట్టుపక్కన వాళ్ళు నిన్ను ఇంకా విమర్శించవచ్చు. ఒకవేళ నీ మీద అబద్ధము సాక్ష్యాలు చెప్పవచ్చు. అయినను నువ్వు ఎలా ఉండాలంటే నీ విశ్వాసములో స్థిరముగా ఉండాలి. నీకు ఇవ్వబడిన ఆ కృపని జార విడుచుకోకుండా నీవు జాగ్రత్తగా పట్టుకొని ముందుకు సాగు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పుచున్న మాటే, మనము మనుషుల వైపు ఎప్పుడు చూడవద్దు. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఆ విధంగా చెప్తున్నారు, ఈ విధంగా చెప్తున్నారు, పరలోకం లేదన్నారు, నరకం లేదన్నారు, ఆ విధంగా ఉంది, ఇలా ఎన్నో వస్తాయి. కానీ మనకు తెలుసు, మన ఆత్మకు తెలుసు, మన విశ్వాసంలో ఎక్కడా జారిపోకూడదు. ప్రియులారా,